రేపే నిర్జల ఏకాదశి. అందులోనూ శుక్రవారం. ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదండి. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి రోజున మీరు ఇంటికి ఈ 2 వస్తువులను గనక తీసుకొచ్చుకుంటే చాలు. ఆ వస్తువుల రూపంలో ఆ లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగుపెడుతుంది. కాబట్టి తప్పనిసరిగా అందరికీ కూడా చాలా సామాన్యమైనటువంటి వస్తువులు, చాలా తక్కువ ఖర్చులో ఉండేటటువంటి వస్తువులు, అందరికీ దొరికేటటువంటి ఈ 2 వస్తువులను మీరు తీసుకొచ్చుకోవటం వలన మీ సుడి తిరిగి లక్షలు కాదు కోట్లు సంపాదించేటటువంటి అద్భుతమైనటువంటి యోగంగా ఈ రోజును చెప్పుకోవచ్చు అనమాట. అవేంటి అని చూసే ముందర ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి. అప్పుడే మీకు అన్ని చక్కగా అర్థమవుతాయి. స్కిప్ చేసుకుంటూ చూస్తే సరిగ్గా అర్థం కాదనమాట. కాబట్టి పూర్తిగా విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రేపు శుక్రవారం నిర్జల ఏకాదశి. నిర్జల ఏకాదశి అంటే ఏంటి అంటే జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి ఎంతో పవిత్రమైనది, ఎంతో శక్తివంతమైనది. మనకేంటంటే సనాతన ధర్మం ప్రకారము 24 ఏకాదశులు వస్తుంటాయి సంవత్సరానికి. మనకి మాఘమాసం కానీ లేదా అధిక మాసం ఎప్పుడైనా వస్తే 24 కాస్త 26 ఏకాదశులుగా మారుతూ ఉంటాయన్నమాట. ఏ ఏకాదశికి ఉండేటటువంటి ప్రత్యేకత ఆ ఏకాదశికి ఉంటుంది. కానీ అన్నింటిలో కల్లా కూడా శక్తివంతమైనటువంటి ఏకాదశి ఏంటి అంటే ఈ నిర్జల ఏకాదశి అన్నమాట. ఈ నిర్జల ఏకాదశి రోజున మీరు కఠిన ఉపవాసం అంటే కనీసం నీటిని కూడా త్రాగకుండా మీరు ఉపవాసం గనక చేయగలిగినట్లయితే ఈ 24 ఏకాదశుల్లో అంటే సంవత్సరంలో వచ్చేటటువంటి 24 ఏకాదశుల్లో మీరు ఉపవాసం ఉండి లక్ష్మీనారాయణులకు వ్రతం ఆచరిస్తే ఎంత పుణ్య ఫలితం అయితే దక్కుతుందో అంత పుణ్య ఫలితం ఈ రోజున దక్కుతుందనమాట. ఎందుకంటే అంత శక్తివంతమైనటువంటి రోజు ఈ రోజు కాబట్టి సంవత్సరం మొత్తం కూడా మనం ఉపవాసం చేసినటువంటి పుణ్యం సంవత్సరం అంతా కూడా మనకు డబ్బు పరంగా ఎటువంటి లోటు లేకుండా సమస్యలు లేకుండా ఉండటానికి ఇది ఒక మంచి రోజుగా చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఉపవాసం ఎలా చేయాలి అనంటే ఉపవాసం చేయగలిగినటువంటి శక్తి ఉన్నవాళ్ళు మాత్రమే చేయాలండి. అంటే 12 ఏళ్లలోపు పిల్లలు కానివ్వండి, 60 ఏళ్ళు దాటినటువంటి వృద్ధులు కానివ్వండి, లేదా ఏదన్నా అనారోగ్య సమస్యలు ఉన్నవారు కానివ్వండి, ఇలాంటి వారు చేయకూడదు. మాకంతా శక్తి ఉంది, మేము చేయగలము, మేము పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉన్నాము అని అనుకున్న వారు మాత్రమే ఈ ఉపవాసాన్ని ఆచరించండి. లేదు ఒకవేళ మేము ఉపవాసం చేయలేని అనుకున్న వాళ్ళు ఇలా చేసేసేయండి, మీకు కూడా ఉపవాసం చేసినటువంటి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. మనకు శాస్త్రాల్లో చెప్పిన దాని ప్రకారం ఏంటంటే భీమసేనుడు ఉపవాసం చేయలేక అంటే భీమసేనుడు ఏంటంటే తిండిని ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాడు. ఎప్పుడూ కూడా ఏదో ఒకటి తింటూ ఉంటాడనమాట. అలాంటి భీమసేనుడికి ఇంట్లో వచ్చేటప్పటికి ద్రౌపది, భీమసేనుడి యొక్క తల్లి ద్రౌపది, అలాగే అన్న వచ్చేటప్పటికి ధర్మరాజు, వీళ్ళెప్పుడూ కూడా చెప్తూ ఉండేవారనమాట. ఈ 24 ఏకాదశుల్లో ఉపవాసం చేస్తే చాలా మంచిది, చాలా పుణ్యం వస్తుంది, నువ్వు ఉపవాసం చెయ్యి, అలా చేయటం వల్ల నీకు మంచి జరుగుతుంది అని చెప్తే భీమసేనుడు ఏంటంటే ఉపవాసం చేసే శక్తి నాకు లేదు, నేను కాసేపు కూడా ఏమీ తినకుండా ఉండలేను, నాకు భోజనము ఆహారం అంటే చాలా ఇష్టం, నాకు విపరీతమైనటువంటి ఆకలి, మరి నేను ఒక్క రోజు కూడా ఉండలేను, నా వల్ల కాదు, ఏం చెయ్యాలి అని చెప్పేసి భీమసేనుడికి సందేహం కలిగి వ్యాస మహర్షి దగ్గరకు వెళ్ళాడనమాట. వ్యాస మహర్షి దగ్గరకు వెళ్ళి, ఓ దేవా, నేను అంటే నా తల్లి నా అన్న ఇలా వీళ్ళేంటంటే నన్ను ఉపవాసం చేయమని చెబుతున్నారు ఏకాదశి రోజున, కానీ నా వల్ల కావటల్లా, నేనేం చేయలేకపోతున్నాను, ఎందుకంటే నేను ఆహారాన్ని అమితంగా ఇష్టపడతాను, నాకు ఆకలి ఎక్కువ, తినుబండారాలను చూడగానే నాకు తినాలి అని అనిపిస్తుంది, మరి ఏం చెయ్యాలి, నాకు పుణ్యం ఎలా వస్తుంది, దానికి పరిహారంగా ఏమన్నా చెప్పమని చెప్పేసి వ్యాస మహర్షిని భీమసేనుడు అడిగినప్పుడు వ్యాస మహర్షి తన దివ్య దృష్టితో ఆలోచించి చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, భీమసేన, నీకు పుణ్యము కావాలి, ఆహారం తినకుండా ఉండలేవు, కాబట్టి నువ్వు ఈ నిర్జల ఏకాదశి ఒక్క రోజున నువ్వు కనీసం నీటిని కూడా తాగకుండా ఉపవాసం చేసినట్లయితే 24 ఏకాదశుల్లో ఉపవాసం చేసినటువంటి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. కాబట్టి ఇలా చేస్తే సరిపోతుంది. ఈ నిర్జల ఏకాదశి అంటే నిర్జల అంటే ఇక్కడ జలం అండి, ఇందులోనే మనకు అర్థం వస్తుంది. జలం అంటే నీరు, నిర్జల అంటే నీటిని కూడా తాగకుండా ఉపవాసం చేసి వ్రతం ఆచరించుకోవాలి లక్ష్మీనారాయణులకు అని అర్థం అనమాట.
అలా చేస్తే పుణ్యం వస్తుందని చెప్పేసి వ్యాస మహర్షి చెప్పినప్పుడు ఇక భీమసేనుడు సరే అని చెప్పేసి చక్కగా ఆ రోజు నుంచి అలా చేయటం అనేది మొదలుపెట్టి పుణ్యం అనేది సంపాదించుకుంటున్నాడనమాట. అలాగా ఇంత గొప్పగా మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి కటిక ఉపవాసం మేము ఉండలేము, మా వల్ల కాదు అని చెప్పేసేసి అనుకున్న వాళ్ళు పాలు పండ్లు పలహారాలు తీసుకొని మీరు ఉపవాస దీక్షను ఆచరించవచ్చు. లేదు అనంటే ఓం నమో భగవతే వాసుదేవ అనేటటువంటి మంత్రాన్ని కానివ్వండి, ఓం లక్ష్మీనారాయణ నమో నమః అనేటటువంటి మంత్రాన్ని కానీ మీరు జపిస్తే మీకు పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. అలాగే తులసి కోట దగ్గర కూడా ఆవు నెయ్యితో దీపాలు వెలిగించడం వలన మీకు అదే పుణ్యం అనేది దక్కుతుంది. ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి 11 సార్లు ప్రదక్షిణలు చేయాలన్నమాట. అలా చేయటం వలన కూడా మీకు పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. ఇంకా ఈ రోజున సత్యనారాయణ వ్రతం చేయటం వలన కూడా పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. మీకు ఇంకా శక్తి ఉంటే ఎవరికన్నా పేదవాళ్లకు పండ్లను అంటే ఏదన్నా దానంగా వస్త్రాలను కానీ ఇచ్చినట్లయితే అంతే పుణ్య ఫలితం అనేది దక్కుతుంది మీ శక్తికి తగ్గట్లుగా. ఇలా చేయటం వలన కూడా మీకు ఇదే అదృష్టము ఐశ్వర్యం అనేవి దక్కుతాయన్నమాట. కాబట్టి ఇలా చేసేయొచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదండి. ఇక ఈ రోజున ఏం చేస్తారంటే చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని గుమ్మం బయట చక్కగా నీటితో శుభ్రంగా కడిగి ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని అలాగే గడపకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరణ చేసి ముగ్గులు వేసుకొని అలాగే అందరూ కూడా స్నానం అనేది ఆచరించాలన్నమాట. స్నానం చేయటం వలన ఏంటంటే చాలా రకాలైనటువంటి దరిద్రాలు పోతాయి. తలంటు స్నానం చేయకూడదు. తలంటు స్నానం ముందు రోజే చేయాలి. తర్వాత రోజు ఈ రోజున ఏంటంటే తల మీద వట్టి నీళ్లు అంటే మామూలుగా నీటితో షాంపూ అనేది రుద్దుకోకుండా తల స్నానం అనేది ఆచరించాలి. ఈ నియమాలు గుర్తుపెట్టుకోండి. ఇక ఈ రోజున ఏంటంటే ప్రత్యేకంగా లక్ష్మీనారాయణులు ఇద్దరూ కలిసి ఉన్నటువంటి పటానికి పూజ చేయటం అనేది ఆచారము. లక్ష్మీదేవికి ఒక్క పటానికే కాదండి, లక్ష్మీనారాయణులు ఇద్దరూ కలిసి ఉన్నటువంటి పటాన్ని చక్కగా శుభ్రంగా తుడుచుకొని గంధము కుంకుమలతో లేదా చందనము కుంకుమలతో అలంకరణ చేసేసి మీరు దీపారాధన చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది. అంటే దీపారాధన కూడా వచ్చేటప్పటికి మీరు ఆ ప్రమిదలు అంటే తమలపాకు మీద కానివ్వండి లేదా మందార ఆకు మీద కానివ్వండి ప్రమిదలు పెట్టేసేసి మీరు ఆవు నేతితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ పసుపు రంగు ఒత్తులు వేసేసి దీపారాధన చెయ్యాలి. అలాగే నైవేద్యంగా వచ్చేటప్పటికి ఏంటంటే పొంగలి లేదా ఈ వడపప్పు పానకము ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని మీరు నైవేద్యంగా సమర్పించాలి. ఆ నైవేద్యంలో తులసి దళాలను కూడా సమర్పించాలన్నమాట. అలాగే ఈ రోజున ఏంటంటే లక్ష్మీనారాయణులకు శివపార్వతులకు అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి తులసి మాలను కూడా మీరు సమర్పించవచ్చు. అలాగే పూజలో కూడా మీరు తులసి దళాలను సమర్పించవచ్చు. అలా చేయటం వలన ఎంతో పుణ్యం అనేది దక్కుతుందన్నమాట. ఈ రోజున చక్కగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని ఇల్లు తుడిచేటటువంటి నీళ్ళల్లో కాస్తంత రాళ్ల ఉప్పును వేసుకొని తుడుచుకొని అన్ని నియమాలు ఆచరించుకుంటా అలాగే స్నానం చేసిన తర్వాత కూడా పసుపు రంగు బట్టలు వేసుకొని నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు. ఇలాంటి నియమాలను ఆచరించుకుంటూ చక్కగా మీరు ఈ దీపారాధన చెయ్యాలండి. అలాగే మాంసాహారం అనేది పొరపాటును కూడా వండకూడదు, తినకూడదు. ఇంకా ఏంటంటే మీరు అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి రావి ఆకు మీద దీపాన్ని వెలిగించవచ్చు. అలాగే మందార పుష్పాలతో కూడా చక్కగా అలంకరణ చేసి దీపధూప నైవేద్యాలతో గనక లక్ష్మీనారాయణులకు గనక మీరు పూజ చేసినట్లయితే కోటి జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం అనేది దక్కుతుంది. అంతేకాకుండా లక్ష్మీనారాయణులను జపించి అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తే ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. అన్ని పుణ్య నదుల్లో స్నానం చేసినటువంటి పుణ్యం అనేది కలుగుతుందన్నమాట. ఇంకా ఈ రోజున విష్ణు సహస్రనామాన్ని గోవిందనామాన్ని ఇలా చదువుకోవటం అనేది చాలా మంచిదన్నమాట. ఇలాంటి నియమాలన్నీ ఆచరించేసుకుంటా చేయటం వలన 24 ఏకాదశుల్లో చేసినటువంటి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. కాబట్టి మీకు శక్తి ఉంటే నీటిని కూడా తాగకుండా ఉపవాసం చేసే ప్రయత్నం అనేది చేయండి మీ ఇష్టాన్ని బట్టి. ఇక ఈ రోజున మీరు తెచ్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఆ 2 వస్తువులు ఏంటి అనంటే ఈ 2 వస్తువులు వచ్చేటప్పటికి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవండి. ఈ వస్తువులను తీసుకొచ్చుకోవటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు. అందులో మొట్టమొదటిది వచ్చేటప్పటికి రాళ్ల ఉప్పు.
ఉప్పు ప్యాకెట్ అండి. ఇది మనం ఎప్పుడూ కూడా చెప్పుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఉప్పు అంటేనే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అంటేనే ఉప్పు అనమాట. ఉప్పులో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. సముద్ర గర్భం నుంచి మనకు ఉప్పు పుడుతుంది కాబట్టి అలాంటి ఉప్పును మీరు ఒక చిన్న ప్యాకెట్నైనా కూడా తీసుకొచ్చుకొని చక్కగా మీరు పూజ చేసుకుంటారు కదా, ఆ పూజలో పెట్టేసేసుకొని తర్వాత ఆ ఉప్పును చక్కగా మీరు వంటల్లో వాడుకోవచ్చు, పరిహార పరంగా వాడుకోవచ్చు. ఇలా చేయటం వలన ఏంటంటే మీకు ముందు దోషాలన్నీ కూడా తొలగిపోయి చెడు ఇంట్లో ఉన్నటువంటి చెడు అంతా కూడా బయటికి వెళ్ళిపోవటానికి, అంటే చూడండి, మంచి వస్తున్నప్పుడు చెడు పారిపోతుందనమాట. అలాగ మీరు ఉప్పును తీసుకొచ్చుకున్నప్పుడు ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి భయపడి బయటికి పారిపోతుందనమాట. ఎందుకంటే ఆ ఉప్పు రూపంలో లక్ష్మీదేవి వస్తుంది కాబట్టి లక్ష్మీదేవిని చూస్తే జ్యేష్ఠాదేవికి భయం, ఇక అక్కడ నిలబడదనమాట. కాబట్టి తప్పనిసరిగా ఒక ఉప్పు ప్యాకెట్ని తీసుకొచ్చుకోండి. తీసుకొచ్చుకున్న తర్వాత మీరు పూజ చేస్తారు కదా, ఆ పూజలో ఈ ఉప్పు ప్యాకెట్ని కాసేపు ఉంచేసేసుకొని తర్వాత మీరు వాడుకోవచ్చు. ఎంతో శక్తివంతంగా మారుతుందన్నమాట. ఇక రెండో వస్తువు వచ్చేటప్పటికి బెల్లం కూడా అంటే తీపి పదార్థం, శుద్ధి అయినటువంటి పదార్థం. బెల్లాన్ని మీరు తీసుకొచ్చుకోవటం వలన ఏంటి అనంటే మీకు అప్పుల బాధలు, రుణ బాధలు ఏదన్నా ఉన్నా కూడా తీరిపోయి మీరు ఏదన్నా కొనుగోలు చేయాలన్నా, మంచిగా ఇల్లు కట్టుకోవాలన్నా, మంచిగా ఎదగాలన్నా కూడా ఈ బెల్లం అనేది తీపి పదార్థం, అంటే శుభవార్తలు వినటానికి ఆ రూపంలో ఆ తల్లి మన ఇంటిలోకి అడుగుపెట్టి మనల్ని ఆశీర్వదించటానికి ఈ బెల్లం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరంతా ఒక పావు కేజీ బెల్లమైనా అలా తెచ్చుకొని మీరు ఆ రోజున తెచ్చుకున్న రోజున చక్కగా ఇట్లా పూజ చేసుకొని నైవేద్యంగా పానకాల్లో వేసుకోవచ్చు. మీరు అలాగే ఇట్లా నైవేద్యంగా పొంగల్ చేసుకొని అలా వేసుకోవచ్చు. ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇబ్బంది అయితే ఏమీ లేదు. చక్కగా కొబ్బరికాయను కూడా కొట్టేసేయండి. కొబ్బరికాయను కొట్టడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుందనమాట. ఇక మూడో వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే యాలుకలు. యాలుకలు ఏంటంటే లక్ష్మీదేవి రూపాలు. యాలుకలు ధనాన్ని ఆకర్షిస్తాయి. యాలుకలకి అలాగే డబ్బుకి చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట. ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి యాలుకలను మీరు ఇంటికి తీసుకొచ్చుకోవటం వలన ఆ రూపంలో డబ్బు ఆకర్షణ అనేది బాగా పెరుగుతుంది. అంటే ఆ యాలుకలను కూడా తీసుకొచ్చుకొని చక్కగా మీరు పూజలో పెట్టేసేసుకొని ఆ యాలుకలను మీరు అంటే జేబులో అవ్వచ్చు లేదా పర్సులో అవ్వచ్చు, ఇట్లా పెట్టుకోవటం వల్ల ఏంటంటే మీకు ధనాకర్షణ అనేది బాగా పెరుగుతుంది. బీరువాలో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే యాలకులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఏంటి, ధనాన్ని ఆకర్షిస్తాయన్నమాట. కాబట్టి చక్కగా ఒక చిన్న యాలకుల ప్యాకెట్ తీసుకొచ్చుకోండి. ఇక నాలుగో వస్తువు ఏంటంటే పసుపు ప్యాకెట్ అనమాట. పసుపు మంగళకరమైనది, శక్తివంతమైనది, శుభప్రదమైనది. పసుపు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టము. ముత్తైదువు గుర్తుగా పసుపును చెప్పుకుంటూ ఉంటాము. ఆరోగ్యపరంగా కూడా పసుపు ఎంతో మంచిది, యాంటీబయాటిక్ అనమాట. చక్కగా మీరు పూజ చేసేటప్పుడు ఆడవారు పసుపును కాళ్ళకు రాసుకొని పూజ చేసుకుంటే మీరు చేసే పూజ అనేది చక్కగా దైవానికి చెందుతుందనమాట. కాబట్టి మీరు పసుపు కొమ్ములైనా లేదా పసుపు ప్యాకెట్నైనా తీసుకొచ్చుకొని చక్కగా వీటిని కూడా మీరు దేవుడి దగ్గర పూజ చేసినప్పుడు లక్ష్మీనారాయణల పటం ముందర ఉంచినట్లయితే ఇవన్నీ కూడా శక్తివంతంగా మారతాయి. మీరు వీటిని తర్వాత వంటల్లో వాడుకోవచ్చు, పరిహారాలకి వాడుకోవచ్చు. రెట్టింపు ఫలితాలను మనకి ఇవ్వటానికి, మీ భర్త సంపాదనను రెట్టింపు చేయటానికి, అప్పుల బాధలను తీర్చడానికి, అలాగే ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి ఇవి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇందులో ఇక్కడ మనం 4 చెప్పుకున్నామండి. 4 మీకు అవసరమైతే 4 తెచ్చుకోండి. లేకపోతే ఇందులో మీ అవసరాన్ని బట్టి ఏదైనా 2 వస్తువులు తెచ్చుకున్నా సరిపోతుందన్నమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎంతో శక్తివంతమైనవి. లక్ష్మీదేవికి అలాగే విష్ణుమూర్తికి కూడా ఎంతో ఇష్టమైనవి అనమాట. ఈ వస్తువుల రూపంలో ఆ తల్లి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదండి ఏం వస్తువులు తెచ్చుకోవాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుందన్నమాట. కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం లక్ష్మీనారాయణాయ నమో నమః అనేటటువంటి కామెంట్ని చేయటం వలన ఆ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలతో మీరు తులతోగాలని చెప్పి ఆ దైవం తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.